ఈ రోజులో ప్రెగ్నెన్సీ ఆలస్యంగా రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్ అందరూ కూడా వాళ్ళ కెరియర్ లైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటి మేడం? సో ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అంటే లైక్ ఎవరికైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ 3 monthsలో ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి? సో ఫస్ట్ 3 monthsలో ఇందాక అనుకున్నట్టుగా ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఒక రకమైనది. ఒక కపుల్ వచ్చారు, ఆవిడకి 40 years, ఆయనకి 45 years. వాళ్ళు ఏం చెప్పారు, రీసెంట్గా మ్యారేజ్ అయింది అన్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ కామ్ సంజీవిని హెల్త్ ఛానల్. ఈ రోజుల్లో 35+ వయసులోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దీని కారణంగా ప్రెగ్నెన్సీ చాలా ఆలస్యంగా వస్తుంది. ఎంతో మందిలో ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టంగా కూడా మారింది. ఇలా ప్రెగ్నెన్సీ సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుధా మ్యామ్. నమస్కారం మేడం. నమస్తే. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ ఆలస్యంగా రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్ అందరూ కూడా వాళ్ళ కెరియర్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవ్వద్దని చెప్పట్లేదు, బట్ వర్క్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకుని వాళ్ళ స్టడీస్ అండ్ వాళ్ళ వర్క్లో కొన్ని టార్గెట్స్ అవన్నీ పూర్తయితే కానీ మేము మ్యారేజ్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ లేదు అనుకోవడం. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, మాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి, అవి పూర్తి అవ్వాలి అని వాళ్ళంతటి వాళ్ళు డిలేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. రీసెంట్గా మాకు ఇప్పుడు పేషెంట్స్ వస్తుంటారు కదా, ఒక కపుల్ వచ్చారు, ఆవిడకి 40 years, ఆయనకి 45 years. వాళ్ళు ఏం చెప్పారు, రీసెంట్గా మ్యారేజ్ అయింది అన్నారు అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నారు. దెన్ నేను వెంటనే కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. కానీ వాళ్ళిద్దరూ డల్గా ఫేస్ పెట్టి మేము అప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదు, ఇంకా 1 or 2 years తర్వాత అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి, వాళ్ళ బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 35 years. సో కరెక్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏంటంటే 25 to 30 years ఇస్ ద బెస్ట్ టైం. సో ఈ టైంలో ప్రెగ్నెన్సీ అందడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోవడం అనేది మంచి ఆపర్చునిటీ అన్నమాట. బికాజ్ ఆ ఏజ్లో అయితే వాళ్ళకి కోమార్బిడిటీస్ తక్కువ ఉంటాయి అండ్ పుట్టిన బేబీ కూడా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ బర్త్ తర్వాత పిల్లల గ్రోత్ అవన్నీ కూడా వీళ్ళు ఏ టైంలో పుట్టారు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ మా దగ్గర ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, అండ్ కొంతమందిలో పీసీఓ ఇష్యూస్ కూడా చూస్తున్నాం. సో దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్గా రావడం, వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒబేసిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడడం, ఇవన్నీ చూడడం వల్ల సో ఈ ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవ్వడం అండ్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేసరికి వాళ్ళు ఆఫ్టర్ 35 అట్లా అవ్వడం అండ్ ఎన్నో కాంప్లికేషన్స్ ఎదుర్కోవడం కూడా మేము మా పేషెంట్స్లలో చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటి మేడం? సో ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అంటే లైక్ ఎవరికైనా ఫస్ట్ పీరియడ్ మిస్ అయ్యాక వీళ్ళు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఇవి జరుగుతుంటాయి. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అనొచ్చు మనం. అంటే జస్ట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మొదటి వీక్స్లో వీళ్ళకి చాలామంది చెప్పేది ఏంటంటే వికారంగా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి, నీరసంగా ఉంది, ఇట్లాంటి సమస్యలు చెప్తుంటారు. ఇవి కామనే అన్నమాట. బికాజ్ వాళ్ళ బాడీలో హెచ్సిజి అనే హార్మోన్ డెవలప్ అవుతూ ఉంటుంది ఈ టైంలో. దానివల్ల కొన్ని మార్పులు రావడం సహజం. కాకపోతే కొంతమందికి ఇవి ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి. అంటే విపరీతంగా వాంతులు రావడం, లేదంటే కొంతమందికి లోవర్ అబ్డామిన్లో పొత్తి కడుపులో క్రాంప్స్ రావడం, కొంతమందికి స్పాటింగ్ కూడా కనపడవచ్చు. సో ఇలాంటివి కొంచెం అలార్మింగ్ సిమ్టమ్స్. వీటిని ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. మహిళల్లో జనరల్గా వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మేడం? గైనిక్ ఇష్యూస్ ఫస్ట్ ఎలా ఉంటాయంటే టీనేజర్స్లో ఒక రకంగా ఉంటాయి, మిడిల్ ఏజ్లో ఒక రకంగా ఉంటాయి, మెనోపాజ్ దగ్గర పడ్డ వాళ్ళకి ఇంకో రకంగా ఉంటాయి. కమింగ్ టు టీనేజర్స్, వీళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అయినప్పుడు కొంతమందికి హెవీగా అవ్వడం అండ్ పీసీఓఎస్ కూడా కొంతమందిలో చూస్తున్నాం ఈ మధ్యన. లైక్ పింపుల్స్ ఫ్లేరప్ అవ్వడం,
వెయిట్ గెయిన్ అయిపోవడం ఇలాంటి సమస్యలు. కమింగ్ టు మిడిల్ ఏజ్, వీళ్ళకు కూడా పీరియడ్స్ ఇష్యూ అనేది చాలా కామన్గా వస్తుంది చాలామందికి. అండ్ కమింగ్ టు మెనోపాజ్కి దగ్గర పడ్డ వాళ్ళకైతే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కానీ ఆర్ ఈ పీరియడ్స్ ఇష్యూస్ కానీ వెయిట్ గెయిన్ ఇలాంటి సమస్యలతో వస్తుంటారు అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ 3 monthsలో ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి? సో ఫస్ట్ 3 monthsలో ఇందాక అనుకున్నట్టుగా వికారం, వామిటింగ్స్ ఇవి కామన్గా చూస్తుంటాము. కొంతమందిలో లోవర్ అబ్డామిన్ క్రాంప్స్, ఇంకొంతమందిలో స్పాటింగ్ వంటి సమస్యలు, అండ్ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి కొన్ని మైగ్రేన్ హెడేక్స్ అని, కొన్ని థైరాయిడ్ అని ఇటువంటి ఇష్యూస్ ముందే ఉంటాయి. అవి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో దానికి వాళ్ళకి హెడేక్ ఎపిసోడ్స్ పెరగవచ్చు. సో ఇటువంటి చేంజెస్ జరుగుతుంటాయి. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఆయాసం, బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లమ్స్గా ఉంటాయి. అది ఎందువల్ల వస్తుందంటారు? సో ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. సో ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది? రెస్పిరేటరీ డ్రైవ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే సహజంగా మనం ఒక 1 minute ఒక 12 to 16 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తామనుకో, ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి అది ఇంక్రీజ్ అయ్యి అబౌట్ 14 to 20 times వరకు కూడా బ్రీతింగ్ రావచ్చు. ఇప్పుడు వాళ్ళని చూడంగానే కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది, వీళ్ళు కొంచెం ఆయాసపడుతున్నట్టుగా, ఎక్కువ టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తారు. సో ఇది ఫిజియోలాజికల్, అంటే సహజంగా ఏర్పడేది. కానీ కొంతమందికి బ్లడ్ తక్కువ అవడం వల్ల, అంటే అనీమియా సమస్య వల్ల వాళ్ళ బాడీలో ఆ బ్లడ్ని రిప్లేస్ చేస్తూ వాటర్ కంటెంట్ ఎక్కువ అవడం, ఆ వాటర్ కొంతమందికి లంగ్స్లో కూడా చేరడం, పాదాల్లో చేరడం, వీటి వల్ల కూడా వాళ్ళు ఆయాసపడతారు. సో ఇది అబ్నార్మల్, ఇది ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకొంతమందికి బీపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, దీనివల్ల వాళ్ళు ఆయాసపడవచ్చు. అండ్ ఇంకొంతమందికి బాడీ వాళ్ళు స్ట్రెస్ని టాలరేట్ చేయలేక, ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఇవి దాని రిలేటెడ్ చేంజెస్ని వాళ్ళ బాడీ అడాప్ట్ చేసుకోలేక కూడా ఇలాంటి బ్రీదింగ్ ఇష్యూస్ రావచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఒక రకమైనది, ముందు నుంచి ఉన్న థైరాయిడ్ ఇంకొక టైప్ ఆఫ్ థింగ్ అనమాట. సో కొంతమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటికీ ఆల్రెడీ థైరాయిడ్ మందులు వాడుతూ ఉంటారు. సో అది తప్పకుండా మీ గైనకాలజిస్ట్కి ఇన్ఫామ్ చేయాలి. అండ్ అవసరమైతే మేము దాని డోసెస్ కూడా పెంచాల్సి వస్తుంది. ముందు ఏం వాడుతున్నారు ఎందుకంటారా, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ థైరాయిడ్ తగిన డోసెస్లో వాడి అండ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని నార్మల్ వాల్యూస్లో ఉన్నాయా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండో రకమైనది, ప్రెగ్నెన్సీలో కొంతమందికి థైరాయిడ్ డెవలప్ అవుతుంది. ఇది టెంపరీ అన్నమాట, అంటే వాళ్ళకి ముందు నుంచి ఉండదు, బట్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ వల్ల వస్తుంది. అండ్ డెలివరీ తర్వాత స్టాప్ చేసేయచ్చు దాన్ని. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ టాబ్లెట్స్ని డాక్టర్ చెప్పినట్టుగా ఎంటీ స్టమక్లో మార్నింగ్ వేసుకోవడం, తగిన డోసెస్, కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి అవాయిడ్ చేయడం, అండ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, సాల్ట్ కంటెంట్స్ తగ్గించుకోవడం, ఇటువంటి ఫుడ్ రిలేటెడ్ చేంజెస్ అన్నీ కూడా వీళ్ళు పాటించాలి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హేమ.